వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. సో దానికి సంబంధించిన ఎపిసోడ్ ఇది, పూర్తిగా చివరి వరకు చూడండి. హాయ్ సార్. హాయ్ అండి. సో చాలామంది డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి అడుగుతూ ఉన్నారనమాట. ఏదైనా ఒక స్కీమ్ గురించి చెప్తారు పోస్ట్ ఆఫీస్లో, ఒక బెటర్ సేవింగ్ స్కీమ్ ఏదైనా? మార్కెట్ బాగుండనప్పుడే ఇలాంటి స్కీమ్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంది అనుకోండి, ఇలాంటి స్కీమ్స్ కనపడవు. సో ఇది జనరల్గా మనకి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కాబట్టి, సో మార్కెట్ కొంచెం కంటిన్యూస్గా కొన్ని పడంగానే బాగా భయపడిపోతారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు టక 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 లాస్ట్లో కూడా అమ్మేసుకుంటారు, ఇంకెందుకు ఇంకా పడితే కింద కొనుక్కుందామని. సో అట్లాంటివన్నీ ఉంటాయి. సో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ స్కీమ్ ఇప్పుడు హైలైట్ ఎందుకు అవుతుందంటే మనకి బాగా మార్కెట్ పడింది కాబట్టి. సో డెఫినెట్గా ఈ స్కీము కొంచెం అంటే మధ్యతరగతి వాళ్ళకి పెట్టిన స్కీము, మినిమం 100 రూపాయలతో అయినా చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ స్కీమ్ ఎవరైనా కంటిన్యూ చేయొచ్చు. 100 రూపీస్ అంటే ఎవరైనా చేయొచ్చు. సో మంత్లీ పెట్టుకోవచ్చు, డైలీ 100 రూపీస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సో మంత్లీ పెట్టుకున్నా, వీక్లీ పెట్టుకున్నా, ఇంత మినిమం అమౌంట్తో స్టార్ట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు 5000 అనుకోండి మంత్కి. సో 6.7% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో అంత రావట్లేదు కదా, ఎఫ్డీస్కి వస్తుంది ఇప్పుడు మెయిన్. సో అందరు చూపు మెయిన్ ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ అటు వెళ్ళిపోతున్నారో, మినిమం అమౌంట్ రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఈ స్కీమ్, ఇలాంటి స్కీమ్ హైలైట్ అవుతుంది. సో 6.7% అంటే మంచి పర్వాలేదు, నాట్ బ్యాడ్, ఇట్స్ మంచి రిటర్న్స్ అనుకోవచ్చు. సో 5,000 చొప్పున మంత్కు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 ఏళ్ళు పెట్టుకున్నారనుకోండి, 56,000 ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. 3,56,000 దాకా వస్తుంది. అదే మీరు ఆ కంటిన్యూషన్ మన అనుకున్న టార్గెట్ రావాలంటే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకుంటే దాదాపుగా 6 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది అవుతుంది. దానికి గాను 2 లక్షల చిల్లర 2,50,000 దాకా, అంటే 8,50,000 ఇంట్రెస్ట్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటుందో అప్పటిదాకా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మినిమం ఇంట్రెస్ట్ అన్న వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే బాగా ఫ్లరిష్ అవుతున్నప్పుడు ఇది రుచించదు. ఈ అక్కడ 20-30% అబోవ్ ఒక్కోసారి వస్తాయి కదా, కొన్ని స్క్రిప్ట్స్ బాగా వస్తాయి. అట్లాంటివి అన్నప్పుడు ఇది చూడు. ప్రస్తుతానికి టైం సెన్స్ ఇది ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఈ రికరింగ్ డిపాజిట్ అనేది బాగా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. సో 6.7% అంటే మంచి ఇంట్రెస్ట్ అనుకోవచ్చండి. బట్ అంటే ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే అదే 6% ఉంటుంది, 6-7%. మరి అలాంటి టైంలో చూసుకుంటే ఇలాంటి స్కీమ్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అంటారు, లేదా ఒక డెట్ లాగా చూడాలంటారు? అంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలన్నా ఆ అమౌంట్ రావాలి కదా. ఇప్పుడు మార్కెట్లో ఏది కొన్నా నెక్స్ట్ డే పడుతుంది. కొంచెం మార్కెట్ ఏదన్నా పాజిటివ్, గవర్నమెంట్ ఏదన్నా ఓఎంఓ ఆపరేషన్స్ ఆర్బీఐ నుంచి 60,000 crores ఇచ్చింది, ఇవ్వగానే జస్ట్ ఒక కొంచెం పైకి రాగానే మళ్ళీ జల్లకాయ కొడుతున్నారు, మళ్ళీ కిందకు వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది, మళ్ళీ కొంచెం మార్కెట్ పెరిగింది, మళ్ళీ పైన కొట్టారు. సో కొంచెం పాజిటివ్ అంటే పెద్దది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇవ్వకుండా ఉన్నప్పుడు గవర్నమెంట్ చిన్న ఇస్తే రుచించట్లేదు మార్కెట్కి. సో దానివల్ల వెనకొస్తుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అండ్ మార్కెట్ అనేది ఇప్పుడు జనరల్గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఆ కోణంలో చూస్తే వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడున్న టైంలో వాళ్ళు కామ్గా ఉండడం బెటర్ అంటారా, లేకపోతే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళ భయాలు ఏంటంటే ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయేమో అని వాళ్ళేమో ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళు? ఇది 1-to-1 అండి. ఇండివిజువల్గా వాళ్ళ గోల్స్, వాళ్ళ టార్గెట్స్, వాళ్ళు ఆ అమౌంట్తో సంబంధం లేదు, నాకేం పర్వాలేదు అనుకున్నది తరీకా వేరుంటుంది. సో నాకు ఇమీడియట్గా కావాలి, నాకు నెల కావాలి, లేకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ప్లానింగ్ వేరుంటుంది. సో ఎందుకంటే క్లయింట్ అనాలిసిస్ టోటల్గా చేసుకొని అది ఏ ప్లాన్ సూట్ అవుతుందో దాని ప్రకారం వెళ్ళాలి. సో డెఫినెట్గా ఎక్కువ మందికి మార్కెట్ పడుతుంది అనుకోండి, మనం హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో హెడ్జింగ్ చేసుకొని పెట్టుకుంటే సేఫ్గానే ఉంటుంది. సో అంటే ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా నిఫ్టీ ఆప్షన్స్ కూడా హెడ్జ్ పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి.
వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో దాని ప్రకారం ముందుకెళ్తే బెస్ట్. అది 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ ఐడియాస్ ప్రకారం వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ ప్రకారం తీసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు సార్ ఇంకా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వర్సెస్ డెట్లో ఉండే ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా డెట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, ప్రొడక్ట్స్, మీరు ఏది సజెస్ట్ చేస్తారు, లేదంటే దానిలో డైవర్సిఫికేషన్కి వెళ్ళమంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వట్లేదు. ఇప్పుడు 6.7% అంటే అది 6% ఉంది. సో డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు. కానీ బ్యాలెన్స్ అవుతున్నారు కదా, ఈ కొంత పీరియడ్ అయినా దాంట్లో ఉంటే బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక షార్ట్ టర్మ్, ఇది ఇట్స్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కొరకే ఇట్లాంటి ఐడియాస్ పెట్టుకుంటే మంచిదేనండి. ఎందుకంటే అసలు రాకుండా ఉండేదానికంటే కొంత కొసరు వస్తే బెస్టే కదా. అంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసాక మళ్ళీ ఎంతకాలంలో మనం తిరిగి తీసుకోవచ్చు డబ్బులు అనేది? ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ అనేది మనం స్టార్ట్ చేసినాక 5 ఏళ్ళు పెట్టుకున్నప్పుడు 5 ఏళ్ళు మనం చేయాల్సిన పని లేదు. మనకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పటి వరకు స్టాప్ చేసుకోవచ్చు. అంటే మినిమం టైం ఉన్నా మీకు 1 ఇయర్ లోపల చేసుకోవచ్చు. చేయకూడదని అక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. మినిమం టైంలో చేస్తే మనకేంటంటే ఇంకా ఎక్కువ ఛార్జెస్, లోడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎగ్జిట్ లోడ్స్ ఎక్కువ ఛార్జెస్ చేస్తారు. కాబట్టి మినిమం 1 ఇయర్ పైన ఉన్న ఇది చేసుకుంటే బెస్ట్ అండి. దాని ప్రకారం లాంగ్ టర్మ్ ఉంటే, ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ బాగాలేదు అనుకుందాం, బాగున్నా ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే 1 ఇయర్ దీంట్లో మినిమం అన్న వస్తుంది కదా. అలాంటప్పుడు ఇట్లాంటివి బాగా హైలైట్ అవుతుంటాయి. అంటే 1 ఇయర్ తర్వాత తీసుకుంటే మాత్రం కాస్త ఛార్జెస్ లాంటివి ఉండవచ్చు. అవునండి. ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్, ఎఫ్ఐఎస్ మళ్ళీ రిటర్న్ అయ్యారనుకోండి, విపరీతంగా పెరిగిపోతాయి మళ్ళీ మార్కెట్. ఎందుకంటే 70 ఇయర్స్లో మార్కెట్ ఎంత ఉంది? 1 ట్రిలియన్ రావడానికి, మనకి జీడిపి 1 ట్రిలియన్ రావడానికి 70 ఏళ్ళు పట్టింది. 2 ట్రిలియన్ రావడానికి 70 ఏళ్ళు పట్టలేదు కదా, 10 ఏళ్ళు కూడా పట్టలేదు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నప్పుడు, ఉద్యోగాలు పెరుగుతున్నప్పుడు, డబుల్ పే చెక్స్ ఫ్యామిలీలో ఇద్దరికి, ఇదివరకు ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదు, ఆడపిల్లలు కూడా చదివిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ పే చెక్ వస్తుంది. వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ఇన్ఫ్లో ఎక్కువ అవుద్ది, డిఐఎస్ నుంచి వస్తుంది, బయట ఎఫ్ఐఎస్ నుంచి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా గ్రోత్ అనేది మల్టీఫోల్డ్లో ఉంటుంది. ఇదివరకు లాగా అన్ని సంవత్సరాలు పట్టాల్సిన పని లేదు. ఫ్లో ఎంత వస్తే దాని ప్రకారం గ్రోత్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుందని ఉద్దేశం. వండర్ఫుల్ సార్. సో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ గురించి 2 అనాలిసిస్లో సార్ ఇవ్వడం జరిగిందండి. మీకు దీనిపై మరింత అవగాహన, ఇన్ఫర్మేషన్, హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ సార్ని మీరు కాల్ చేయొచ్చు. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై కూడా మీరు ప్రభు గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.